ప్రభుత్వ కళాశాలలోనూ ప్రధాన అధ్యాపకులుగా అలాగే ప్రధానాచార్యులు ఓర్చుకోలేక నా అభిమాన గ్రామాలను సహించలేక నా విశేషంగా పెద్దలు చేసినటువంటి ఆవిడ ఒక మొల్లగారి. మరి ఆ మొల్లగారి యొక్క నేను పెట్టేస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి, నేను పెట్టేస్తాను. మీ తర్వాత ఎంట్రీ ఎత్తుగానండి, మీరు తర్వాత ఎంట్రీ సోదరుడు ఇవాళ ఇటు సంగీతము, అటు సాహిత్యము, నృత్యము, జానపదము, నాటకము, ఏ విశిష్ట ప్రక్రియను కూడా విడిచిపెట్టకుండా తెలుగుదనము అంటే ఏమిటో నిరూపించినటువంటి విశాఖ వ్యాలీ యాజమాన్యం వారికి మరియు ముఖ్యంగా అనకూడదు, కవయిత్రి, అద్భుతమైనటువంటి రచయిత్రి, కవయిత్రి మొల్లే. అటువంటి ఆమె స్వరూపాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇవాళ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం పిండి వంటలు ఏమిటండి. ఆ పిండి వంటలు ఎవరికైనా ఇవాళ పిల్లలకు చూపిస్తే ఎవరైనా చెప్పగలరా? పేరు రాయకుండా ఉంటే చెప్పలేము. అటువంటి అద్భుతమైన రూపకల్పన. అన్నిటికంటే నాకు బాగా నచ్చినటువంటిది పిల్లలందరూ కూడా ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ ఒక్కొక్కటి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో చెప్పదలిచారో అవన్నీ కూడా ఒక పెద్ద బోర్డు మీద పెట్టి చక్కగా అందరికీ చూపిస్తూ, అంటే దాని మీద వారు ఎంతో కృషి చేశారు. అనగా తెలుగు పద్య కన్నిక విధానం నిర్మలమైనది, అత్యంత అందమైనది. వారికి మనకు మరొక విశిష్టంగా రావడం మన పాఠశాల చేస్తున్నటువంటి పుణ్యవరంగా భావిస్తున్నాం. అలాగే తీయదైనది మన తెలుగు భాష, జుంటి తేనెల కన్నా జున్ను ముక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష. రెడీ సార్? ఓకే మేడం. నక్షత్ర ఈ భావన
భారత మున్సిపల్ విశాఖ వ్యాలీ స్కూల్. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం విశాఖ వ్యాలీ స్కూల్లో చాలా ఘనంగా చేశామండి. గిడుగు వెంకట రామూర్తి గారు ఈరోజు 160 జయంతి సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని పెట్టాము. అండ్ మా అతిథులు చాలా చక్కగా పిల్లల్ని తెలుగు భాషని ఎంత చక్కగా వాళ్ళు డే టు డే దేంట్లో ఎలాగైతే చేయాలో అన్నది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత తెలుగు అంత లాంగ్వేజ్ ఆ మాధుర్యం మనకి ఎక్కడ కూడా లేదు. ఎన్ని భాషలు ఉన్నా కూడా తెలుగు లాంటి భాష ఎక్కడ దొరుకుతుంది. ప్రతి విద్యార్థి తెలుగులో మాట్లాడాలని, తెలుగు ప్రకారంగా మన కల్చర్ మనది, అది లాంగ్వేజే కాదు, మన కల్చర్ అది అన్నది ఈరోజు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను కవయిత్రి మళ్ళ 14వ తరం మనముని. నా పేరు డాక్టర్ శివశంకర్. ఈ విశాఖ వ్యాలీ స్కూల్ వాళ్ళ యొక్క ఆతిథ్యం కోసం వాళ్ళు పిలవటం వలన గిడుగు రామూర్తి పంతులు తెలుగు భాషోత్సవం దినోత్సవం సందర్భంగా పిలవటం వల్ల నేను రావడం జరిగింది. ఇక్కడ ఈ వాతావరణం చాలా పండుగ వాతావరణం, స్వచ్ఛమైన తెలుగు ఇక్కడనే పుట్టిందా అనేటువంటి భావన కలిగింది. చక్కగా గిడుగు రామూర్తి పంతులు గారు వ్యవహారిక భాష నుంచి, అంటే గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాష వచ్చేసి భాషను సరళతరం చేసి సామాన్య మానవుడికి ఉండేటువంటి సామాన్యంగా ఉండేటువంటి కవులు కూడా ఏ విధంగా వచ్చిన రచనలు చేయడానికి ఏ రకంగా అతని యొక్క తోడ్పాటు వలన ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఉత్సవాలు ఇక్కడ జరపడం చాలా నాకు ఆనందంగా ఉంది. ఈ వాతావరణం అంతా చాలా పండుగ వాతావరణం లాగా ఉంది. థ్యాంక్ యూ సార్.